అందరికీ నమస్కారం అండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏడమయ్యా అని సైలెంట్గా ఉన్నారు? అచ్చే ఇది కాదు, ఇది నేను ఏవైనా కూడా చదువుతున్నప్పుడు గోళ ఎలాగుండేది తెలుసా? వినిపించలేదు మాయా, ఇలా ఉండేది. ఓకే, వైజాగ్ పీపుల్ అందరికీ నా నమస్కారం. మీకు అందరికి నేను బాగా తెలుసు, ప్రాబబ్లీ చిన్నపిల్లకి నేను తెలియదు, పెద్దలకు తెలుసు, నా క్లాస్మేట్స్కి. ఇది వైజాగ్ వచ్చి వరుణ్ బాబు వచ్చి వైజాగ్లో ఈవెంట్ చేస్తుంటే ఎంత గోల్ చేయాలి, ఎంత లైవ్లీగా ఉండాలి. మీరేంటి సినిమాలో కామ్గా ఉంటారు, మీరు వాడు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈ సినిమా మీరు ఊహించిన దానికన్నా చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్, పక్కా వైజాగ్ మాస్, గోలగోలగా ఉంటుంది సినిమా అంతా. ఇందులో స్లాంగ్ అంతా వరుణ్ బాబు గారు మాట్లాడేదంతా ఏటమాయా అని, ఏటనియా ఏంటి మనమన్నాడు కదా, ఏంటి ఎందుకు గొడవలు ఎందుకు అని ఉంటుంది. ఓకే, ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, ఆయన కూడా ఎక్కడెక్కడ వైజాగ్లో వీధిలో తిరిగారు. ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆయన నన్ను చిన్నప్పుడు స్కూల్కి దిగబెడుతుండారు ఆయన నన్ను. సో అలా ఫ్రెండ్షిప్ చేసి ఆయన అప్పుడు ప్రామిస్ చేశారు పెద్ద ఏకవిత సినిమా చేస్తారని. కరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి గారు, ఆయన జెన్యున్గానే హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఆయన నా దగ్గర నుండి బండి మీద తీసుకెళ్లారు షూటింగ్లకైనా. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత పెద్ద ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్, నా బ్రదరు, నా ఎవ్రీథింగ్ రామ్ తాలూరి గారు, ఆయన కూడా ఈ సినిమా ప్రొడ్యూసరు. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఆయన నెక్స్ట్ హీరోకి చేసిన ఆశ్చర్యపోసలేదు. అలాగే రజనీ తాలూరి గారు, ఆవిడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. చాలా కష్టపడి సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పాప రాత్రి పగలు కూర్చుని చాలా చక్కగా చాలా బాగా చేశారు. ఇది అన్నీ అలా బాగా ప్లాన్గా చేశారు సినిమా ఇది. అండ్ నవీన్ చంద్ర, వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మీ అందరికి తెలుసు నవీన్ చంద్ర, తెలుసా? చూసావా, వరుణ్ వచ్చినప్పుడు నాకు సౌండ్ రాలేదు, సౌండ్ వచ్చింది. సీరియస్లీ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ మీ అందరికీ లాస్ట్ ఒక చెప్పాలంటే వరుణ్ తేజ్ గారు, అంటే మామూలుగా వరుణ్ అంటారు కానీ వరుణ్ తేజ్ గారు ఎందుకంటారంటే నీ పర్ఫార్మెన్స్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చెప్పేది నాకు స్థాయి లేదు. నేను మీకున్న యాటిట్యూడు, మీ బిహేవియరు నాకెందుకో 90% పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టు ఉంటుంది నాకెందుకో. ఎందుకంటే మీరు యాక్ట్ చేసే విధానం కానీ, చాలా సటిల్గా చేయడం కానీ, అతిగా మీరు ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక చాలా డీప్గా చేయడం అనేది ఎస్, నేను కూడా పిఠాపురం తాలూకే. అమ్మ వైబ్ వేరే ఉంటుంది కదా అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే. అసలు మేము కూడా చిన్నప్పుడు సినిమా మొన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ షో 4 o'clock వెళ్ళి కాగితాలు ఇసురుతుంటాం మేము థియేటర్లో. అంటే మేము కూడా మీలాగే చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీ లవ్ యూ. మీరు ప్రామిస్ చేశారు, చాలా అవన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ హ్యాపీ టు సీ యూ. మేము చాలా గర్వపడతాం మీరు మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే మట్కా సూపర్ హిట్ అవుతుంది, మీరు చూసి సూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. వైజాగ్, థ్యాంక్ యూ. ఒక నిమిషం సుమా గారి గురించి చెప్పాలి ఒకసారి. సార్ సుమా గారి గురించి చెప్పాలి. బేసిక్గా మేము డైలాగులు చెప్పినప్పుడు నేను ఒక డైలాగు ఒక 2 లైన్లు కానీ మించితే నత్తి వచ్చేస్తుంది నాకు. వన్ మోర్ అంటాను నేను. ఈవిడ అనార్గలంగా గంట సేపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ అండి అసలు. సుమా గారు, మీకు ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు కదా. ఈ సినిమాకి హీరోయిన్ రావట్లేదంటే పాపం సుమా గారే ఫోన్ చేసి నేను వస్తానండి అన్నారు. సరేనండి అయితే అని చెప్పి సేమ్ హీరోయిన్ లాగా డ్రెస్ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు, వన్స్ అగైన్. ఇది నిజమైతే చప్పట్లు కొట్టండి రా బాబు. ఎస్ ప్లీజ్.